అందరికీ శనార్థులు ఎట్లున్నారు నిమ్మలమేగా బయట రాజకీయం చూస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు ఇప్పుడు యువత రాజకీయంలోకి రానికనే మస్తు భయపడుతున్నారు ఇక మరి ఈ తిట్ల విషయం మనకెందుకు చెప్పుండ్రి ఈరోజు మీకోసం కలగలిపి సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నటువంటి మస్తు వీడియోలు పట్టుకొచ్చిన మరి ఇక సూతము డామడ రచ్చరచ్చ వార్తలు ఈ పొద్దు రేపు కాలం మారుతున్న కొద్దీ మొత్తం మీద లెక్కలు కూడా మారుతున్నాయి వీళ్ళు వెనకటికి ఫోన్లు ఎక్కడికి చెప్పుండ్రి ఇప్పుడు ఫోన్లు వచ్చే ఇక కంప్యూటరా ఏదైంది గబుగుట్టు వచ్చే ఇగో గిఫ్ట్ తీరొక్క చెప్పులు వచ్చిన వీళ్ళు ఆ చెప్పులు చూస్తే మస్తు పరిశాన్ అవుతారు ఏం చెప్పులు అనుకుంటున్నారులే ఇక సూతం పండి వెనకటికి ఎంత మంచిగా ఉంటుండుల్లో చెప్పులు తోలు చెప్పులు వేసుకొని టిక్క అని చెప్పి తాతవ్వలు నడుచుకుంటూ పోతుంటే చాలా ముద్దుగా ఉండేది కానీ ఇప్పుడు చెప్పులేమో రకరకాల చెప్పులు వచ్చినాయి వీళ్ళు ఆయనతో ఇంటే మస్తు పరిశాన్ అవుతారు గీ ఒకసారి గీ శాప చెప్పులు చూడుండ్రి చూసిరు కదా గిదెక్కడి చెప్పులు రో అని మస్తు పరిశాన్ అవుతున్నారులే గీ శాప చెప్పులు చూస్తుంటే నిజంగా శాపనే వచ్చిందా ఏంది అనుకుంటున్నారు చాలా మంది గా తీర్ల చెప్పులు తయారు చేసిర్రు అంతేకాదు గీ పాము చెప్పులు కూడా చూడుండ్రి చూసిరు కదా చూస్తుంటేనే మస్తు భయం అనిపిస్తున్నది ఇంకా వేసుకొని తిరిగితే ఇంకెంత భయం అనిపిస్తుంది చెప్పుండ్రి ఈ పాము చెప్పులు వేసుకునేటోళ్ళకంటే వేసుకున్నాక చూసేటోళ్ళకే మస్తు భయం అనిపిస్తుంది నిజంగా కాలుకు పాము చుట్టుకున్నదా ఏంది అని చెప్పి మస్తు పరిశాన్ అవుతారు ఇంతేకాదు ఒకసారికి పండ్ల చెప్పులు చూడుండ్రి చూసిర్రు కదా అరటి పండ్లు చెప్పులు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా అరటి పండ్లు చెప్పులే కాదు ఇగో మక్కబుట్ట చెప్పులు కివి పండు చెప్పులు పైనాపిల్ చెప్పులు గిట్లా రకరకాల చెప్పులు వస్తున్నాయి ఈ నడుమ ఇంతకుముందు శాప చెప్పులు చూసిరు కదా ఇప్పుడు పావురం చెప్పులు చూడండి అరే నిజంగా కాళ్ళకు పావురం వచ్చాలిందా అన్నట్టే లేవు చెప్పులు ఆ తీర తయారు చేసిర్రు ఎవరు తయారు చేసిర్రో కానీ మస్తు ముద్దుగా ఉన్నాయి వీళ్ళు సూనిక కూడా డిజైనింగ్ మస్తు ముద్దుగా చేస్తున్నారు ఈ నడుమ ఇగో తేలు చెప్పులు గద్ద ముక్కు చెప్పులు ఇట్లా రకరకాల చెప్పులు తయారు చేస్తున్నారు చూసేటోళ్ళు అయితే మస్తు పరిశాన్ అవుతున్నారు వీళ్ళు ఇక మార్కెట్లో డిమాండ్లో కూడా ఈ చెప్పుల కోసం మస్తు ఎగబడుతున్నారంట ఈ నడుమ అట్లున్నది మరి కాలం అన్నమో రామచంద్ర అని చెప్పి ఇక భారతదేశంలో బతుకుతున్నాము ఒక దిప్పేమో ఇక మరి పెట్రోల్ రేట్లు పెరిగాయి ఇంకొక దిక్కేమో ఉప్పు పప్పు ధరలు అన్నీ పెరిగాయి ఇక బియ్యం ధరలు అయితే ఆకాశాన్ని అంటినాయి ధరలు ఇటువంటి టైంలో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అయితే మంచి ముచ్చట తీసుకొచ్చింది ఇక ఏం చేసింది ఏం సాయం చేసింది అనుకుంటున్నారులే ఇక చూడండి దేశంలో ధరలు మండిపోతున్న వేళ భారత్ సర్కార్ మంచి చల్లనైన వార్త చెప్పిందిలో ఇప్పటికే బియ్యం ధర బిర్రుమంటుంది సామాన్యులకు అందకుండా పేదోళ్ల కడుపు నిండకుండున్నది ఇసోంటి దీన స్థితిలో దిక్కు లేకుండున్న మనకు దిక్కైతుంది కేంద్ర సర్కార్ బియ్యంను సబ్సిడీలు అందిస్తున్నది కేవలం 29 రూపాయలకు కిలా 5 కిలోలు 10 కిలోల బస్తాలు ఇస్తున్నది బియ్యం ఒకటే గాదుల్లో ఇంతకుముందు గోధుమ పిండి శనగపప్పును సబ్సిడీలు అందజేస్తున్న విషయం ఎరకైందే కేంద్ర సర్కార్ ఈ ముచ్చట తెలిసిన ప్రతి ఒక్కరూ
ఇసోంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఇసోంటి నిర్ణయాల వల్లనే అసలు గిసలైన పేదలకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. దీని లెక్కనే ఈ పెట్రోల్ ధరల మీద కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిగుంటదని అనుకుంటుండ్రు. మొత్తం మీద పూలే విగ్రహం కోసం కొట్లాడుతున్నది కవితక్క. ఇక ఇంకో కొందరు ఏం అంటున్నారంటే ఇన్ని కొన్ని రోజులు ఏం చేసినావు అమ్మా, ఇక మీ ప్రభుత్వమే ఉండే అని చెప్పి ఇక చాలా మంది గరం అవుతున్నారు. ఇక మొత్తం మీద కవితక్క అయితే పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీ ఆవరణలో అని చెప్పి మొత్తం మీద లొల్లి చేస్తున్నది రోజు. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి ఓసారి అరుచుకుందాం పండి. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు. సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్న అంటే రాంగ్ నెంబర్కి చేసినవమ్మా అన్నని. వచ్చేటోళ్ళు వచ్చి రానోళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. గత కొన్ని దినాల సంది కవితక్కది ఒకటే ఒక నినాదముల్లో గదే అసెంబ్లీలో పూలే విగ్రహం పెడతారా పెట్టారా ఇదే ముచ్చట మీద ప్రెస్ మీట్లు పెడుతుంది, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతుంది, వివిధ నాయకుల సంఘాల మద్దతు తీసుకుంటున్నది. మొత్తం మీద పూలే విగ్రహం పెట్టిన దాకా మేము వెనకపోయేదే లేదు, ఎప్పుడు పెడతారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఎస్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 100% ఏప్రిల్ 11 పూలే జయంతి నాడు అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాల్సిందే అని చెప్పి గీ తీర్ల డిమాండ్ చేస్తున్నది. ఈ హక్కుల కోసం మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఒక బతుకమ్మను ఎత్తినెత్తుకొని జై తెలంగాణ అని అన్నమో, ఇవాళ అసెంబ్లీ ఆవరణలో బాబా జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలనేటటువంటి డిమాండ్ను కూడా బీసీల హక్కుల సాధన కోసమే తీసుకొచ్చినామని మీ అందరికీ కూడా నేను వినమ్రంగా తెలియజేస్తూ, ఈ రౌండ్ టేబుల్ ద్వారా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏప్రిల్ 11వ తారీఖు నాడు జ్యోతిబా పూలే జన్మదినం ఉన్నది, జయంతి ఉన్నది. ఆ రోజు లోపల ఒక సానుకూల ప్రకటన తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇన్నర్ గదుల్లో ఇదే ముచ్చట మీద చాలా మంది ప్రజానాయకులకు ఫోన్లు కొట్టిందంట. అదే విధంగా కంచె ఐలయ్య సార్ కూడా ఫోన్ చేస్తే కంచె ఐలయ్య సార్ గీ తీర్ల సమాధానం ఇచ్చిండంట. 23వ తారీఖు నాడు ఈ ఫ్యాక్ట్ మీకు చెప్పాలి. సడన్ గా నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను నార్మల్ గా తెలియని ఫోన్ ఎత్తాను. నేను కవితను మాట్లాడుతున్నా అన్నది. ఎవరు ఈ కవిత, ఏ కవిత అన్నాను నేను. సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్న అంటే రాంగ్ నెంబర్కి చేసినవమ్మా అన్నని. అంటే లేదు సార్, నేను మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి స్పీకర్కి అప్లికేషన్ ఇచ్చిన 26వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నాం, మీరు అక్కడికి రావాలి అన్నది. ఇన్నర్ గదుల్లో కంచె ఐలయ్య సారు ఖతర్నాక్ సమాధానం ఇచ్చిండు మేడంకు. అంటే అమ్మా మహాత్మా పూలే నాకు చాలా దగ్గరవాడు, కానీ నువ్వు మాత్రం కాదు కదా అన్ననే. అంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేదు. ఇక్కడ ప్రజాభవన్కి మహాత్మా పూలే పేరు రాగానే రేపో ఎల్లుండో అసెంబ్లీలో వస్తుందని ఇప్పుడే ఒక ఉద్యమం మొదలుపెట్టింది. అంటే కంచాయిలయ్య మెదడికే గాలమయ్యారని వాళ్ళ కుటుంబం ఆలోచిస్తున్నదంటే ప్రభుత్వం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అందరికీ గాలం వేసే బాపత. మీ ఎమ్మెల్యేలకు ఎవరికేసో తెలియదు. ఇదే ముచ్చట మీద ఒక రిపోర్టర్ అన్న అడిగిండు, మీరు కంచె ఐలయ్య సార్కు ఫోన్ చేసిర్రా లేదా, కంచె ఐలయ్య సార్ అట్లా అంటున్నాడంటే గీ తీర్ల సమాధానం ఇచ్చింది కవితక్క. ఇట్లా 40-50 మంది ఇప్పుడు ఎట్లుందో రూమ్ అట్లనే ఉండే, అందరు ముంగటనే స్పీకర్ ఫోన్లే మాట్లాడిన అందరితో. నేను సార్ మీరు మాట్లాడండి, ఎందుకు మాట్లాడ భయం మంచిగా మాట్లాడినా చెప్తా, అందరిని ఇన్వైట్ చేస్తాను కదా. ఎంతమంది 16 మంది ప్రొఫెసర్లని ఫోన్ చేసి ఇన్వైట్ చేసినాం. అందరినీ మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేసినాం. అందులో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాం. వచ్చేటోళ్ళు వచ్చి రానోళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. మనం పిలిచేటోళ్ళు అందరినైతే పిలిచినాం మర్యాదపూర్వకంగా.
ఇన్నర్ గదుల్లో కవితక్క అయితే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని చెప్పి బాగానే కష్టపడుతున్నది. కాకపోతే కాంగ్రెస్ నాయకులు ఏం ప్రశ్నిస్తున్నారంటే 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, అప్పుడేమో అడగకపోతే ఇప్పుడేమో బాగా అడుగుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అయితే మస్తు గరం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలైనటువంటి కవిత ఈరోజు మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆమెని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక ముందైనా కూడా కవిత గారికి ఒక్కటే చెప్తా ఉన్నాను, అమ్మ మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఏదైనా మాట్లాడే ముందు గత 9.5 సంవత్సరాల మీ పరిపాలన ఒకసారి తిరిగి చూసుకోండి. ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇదే ముచ్చట మీద కవితక్క ఏం సమాధానం ఇచ్చిందంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా, పూలే విగ్రహం పెడతారా పెట్టరా ఏం సంగతి అని చెప్పి గీ తీర్ల డిమాండ్ చేసింది. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి, పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టరా? సింపుల్ యాజ్ దట్. ఇన్నర్ గదుల్లో కవితక్క మాటలు, కవితక్క చేస్తున్నటువంటి పోరాటం కరెక్టే, కానీ కవితక్క పోరాటం చేసుడే తప్పు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూలే విగ్రహం పెడుతుందో పెట్టదో. చలికి పొదుగాల లేచి స్నానం చేయనీకనే మనము సతల విధాలుగా మొత్తం మీద బాధపడుతుంటాం. అసొంటిది ఇక జమ్మూ కాశ్మీర్లో అయితే మంచుగడ్డలు నడుమ మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి ఆడ మంచుగడ్డలు నడుమ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో లేదో చెప్పాలనా లేదా ఇక చూపిస్తున్నా చూడుండ్రి. మొన్నటిదాకా మనము చలికి సప్పుడు కూడా చేయలేం కదుల్లో, కానీ యోగిలు చూడుండ్రి మంచుగడ్డల నడుమ ఎట్లా ఆడుకుంటున్నారో. చూసిరు కదా ముద్దుగా ఆడుకుంటున్నారులే జమ్మూ కాశ్మీర్లా. జమ్మూ కాశ్మీరు మొత్తం ఎట్లా మంచు కురుస్తున్నదో చూడుండ్రుల్లో ఒకసారి. చూస్తున్నారు కదుల్లో ఇండ్లు కార్లు చెట్లు రోడ్లు ఇట్లా ఒకటా రెండా జమ్మూ కాశ్మీర్ మొత్తము మంచుగడ్డల నడుమ నిండిపోయిందుల్లో. దట్టమైనటువంటి కొండలు గుట్ట మంచుతోని ఎట్లా నిండిపోయిందో చూడుండ్రి. జమ్మూ కాశ్మీర్ మొత్తం ఇదే ఉందుల్లో, ఏ లోయకైనా ఇదే పరిస్థితి, ఇదే మంచు. ఈ మంచులా మంచిగా ఎంజాయ్ చేయనీకే జమ్మూ కాశ్మీర్కు మస్తు మంది టూరిస్టులు లైన్లు కడుతున్నారు. అగ్గగ్గో చూస్తున్నారులా మంచిగా చిన్న పాప ఎట్లా ఆడుకుంటున్నదో. ఇట్లా లక్షలాది మంది టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచు గంటల కోసం యో యక్క మంచిగా చెప్తున్నది వినుండ్రి. हम 13 लोग आए हैं। हम गए थे गुलमर्ग। गुलमर्ग में कहीं बर्फ नहीं मिला हमको, पहलगाम में भी कहीं बर्फ नहीं मिला, सिर्फ सिंथान टॉप आई है। सिंथान टॉप में भर भर के बर्फ है, मोए मोए। कितना एंजॉय कर रहे हैं आप लोग। हम बर्फ है, देखो बर्फ देखो। అరెరే ఆగం పాడుగాను ఆనందంతోనే ఆగుతడం లేరు కదా. ఇలే కాదుల్లో ఇంకో ఇచ్చంతరం చూడుండ్రి. చూసిరు కదా బుడ్డపురం లెక్కనే బుడ్డ వేషాలు వేస్తున్నాడు అన్న. ఇంతే కాదుల్లో అందరూ నిలబడి ఫోటోలు దిగుతుంటే ఈ అన్న మంచుగడ్డల మీద ఎట్లా మంచిగా వండుకొని ఫోటోలు దిగుతున్నాడో చూడుండ్రి.
చూసిరు కదా అన్న సంగతి ఇట్లుంటే పాపం గీల సంగతి చూడుండ్రి. గీ అన్న గీ అక్కడ లేపనీకే చిన్న తమ్లాడతలేటుల్లో గంతగానం బరువు నట్టుంది పాపం. ఇట్లా అందరూ మురుచుకుంటా మంచుగడ్డల నడుమ నడుచుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ మంచుగడ్డల నడుమ. మీరు కూడా బేకార్ ఉంటే పోయి రండి, మళ్ళా మస్తు ఎంజాయ్ ఉంటుందంట. అరే రే ఆర్టీసీ అయితే ముదుగానే నడుస్తున్నది, కానీ మహిళలందరూ తాకిడికి మొత్తం జనాలందరూ నిడిపోతూ ఉన్నారు. మహిళల తాకిడికి పెద్ద రంది అయిపోయింది కండక్టర్లకు. ఇక గిసోంటిది కావద్దు, మొత్తం మీద కండక్టర్లు వాగం కావద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకున్నది. ఏం నిర్ణయం అనుకుంటున్నారులే చూడుండ్రి. ఈ ముచ్చట చెప్పే కంటే ముందుగల్లా ఈ వీడియో చూడుండ్రి. చూసిండ్రు కదా ఇంట్లో ఏమున్నది, బస్సుల సీట్లు. ఇది ఏనో కర్ణాటకలను, మహారాష్ట్రలను, లేకపోతే మధ్యప్రదేశ్ లో కావచ్చు అనుకుంటున్నారు. అట్లా అనుకుంటే పొరపాటే. మరి ఇది మన తాన్నే. బస్సులల్లా బాగా రద్దీ అవుతుంది, కండక్టర్లకు బాగా రందైతుందని ఈ తీర్లా ఉపాయం చేసిండ్రంట. జర బాగా సొంచాయిస్తే మీకొకటి యాదికొస్తది. ఇంతకు ముందు సీట్లు వేరే లెక్కలుండే, ఇప్పుడు సీట్లు జర మార్చిండ్రు. గీ మార్పు వల్ల ఎక్కువ మంది ఎక్కొచ్చు, కండక్టర్లు కరెక్ట్ గా అటు ఇటు తిరిగొచ్చునని గీ ఉపాయం చేసిండ్రు. అయినా ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని కొత్త బస్సులు షురూ చేసినా అస్సలు సాల్తలేవు. మరి గా తీర్ల పెరిగినాయి మహిళల మహాయాత్రలు. ఇక ఎన్నడూ లేని నిన్న మొన్నటి దాకా శిలాలు ముద్దుగా నడిచినాయి. ఇక మరి సర్కారుకు ఎంత ఆమ్దానం వచ్చింది, ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. ఒక ఉద్యమం కొనసాగినట్టే కొనసాగిన ట్రాఫిక్ డిస్కౌంట్ చలాన్లు నిన్నటితోని బద్దయినయుల్లో. ఏం తక్కువ 52 రోజులు నడిచింది చలాన్ల ఆఫర్. ఇన్ని దినాలు ఆఫర్ పెట్టినా ఆనందం లేనట్టే అయింది. ఖాళీ 46% మందే ట్రాఫిక్ చలాన్లు కట్టిండ్రు. ఇంకా తకిమినోళ్ళు ఇంకోసారి ఆఫర్ పెడతారు, అప్పుడు చూసుకుందామని ఇడిచిపెట్టినట్లున్నారు. ఈసారి ట్రాఫిక్ చలాన్ల వల్ల ఎన్నడూ లేనట్టు మంచి ఆందానొచ్చింది సర్కార్కు. ఏం తక్కువ 150 కోట్లు వచ్చినాయి. ఎందుకు రావు చెప్పుండ్రి. హెల్మెట్ లేకున్నా ఫోటోయే, ముగ్గురెక్కినా ఫోటోనే, ఇంకా లైసెన్స్ లేకున్నా పొద్దుమికి మందెక్కువైనా చలాన్ లేసుడే, మనోళ్ళు గట్టుడే. అట్లుంటది మరి దేశంలో. ఎన్నడు మారుతారో ఈ పెండింగ్ చలాన్లు, ఎన్నడు క్లియర్ అవుతుందో చూడాలి మరి. అరే రే ఇది పిల్ల లేకపోతే పుల. ఇక మొత్తం మీద పులి అని ఇదే మర్చిపోయినట్టున్నది. ఇక మేక పిల్లని కొట్టుకపోయినట్టే కొట్టుకపోతున్నారు ఒక తాన పులిని. ఇక మరి ఏమైందిరో అని చెప్పి పరిచయం అవుతున్నారులే చూడుండ్రి. అగో అందరు వస్తున్నారు. ముందుగల్లా పిల్ల లేక కుక్కను నడుచుకుంటూ వస్తున్నట్టున్నది. బాగా చూడుండ్రి. అరే ఇది పిల్లి కాదు, అట్లాని కుక్క కూడా కాదు, పులి. ఆ పులిని మేకపిల్లని కొట్టుకొచ్చినట్లే కొట్టుకొస్తున్నారు కదా. అసలు ఈ పులికి ఏమైంది? ఆయంత పులి అని మర్చిపోయిందా? అట్లేం లేదుల్లో. పులి జర పొద్దుపోయింది. మహారాష్ట్రలా ఒక మందు ఫ్యాక్టరీలకు దూరింది. ఇంకేముంది, మందు మంచిగా దాగినట్టున్నది. ఆ మత్తులో పులిని మర్చిపోయింది. ఇక మత్తుతోనే ఉన్నది కదా అని పులితోని పిల్లితోని ఆడుకున్నట్లు ఆడుకున్నారు. చూసిండ్రా ఇల్లా ఆట? అది మత్తులున్నంత వరకే ఆట. ఒక్కసారి మత్తు దిగితే మీ బతుకు చిత్తు చిత్తే. జర భద్రం.
ఎట్లున్నాయి ఇక ముచ్చట్లు ముద్దుగా లేవు. ఈ వీడియోలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక ఇట్లున్నాయి మన రచ్చ వార్తలు. ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.